ఆర్థిక అసమానతల గురించి చెప్పుకునేప్పుడు ముఖ్యంగా ఇండియాలో ఆ అసమానత ఎలా ఉన్నది, ఇండియాలో వివిధ రాష్ట్రాలలో అసమానత ఎలా ఉన్నదనేది ఈ మధ్యలో కొంత పరిశోధన జరిగింది. దానిలో భాగంగానే ఈ యొక్క ఆక్స్ఫామ్ అనే ఒక సంస్థ ఇండియాకు సంబంధించిన అసమానతల గురించి ఒక రిపోర్టు విడుదల చేయడం జరిగింది. దానిలో బ్రీఫ్గా వాళ్ళ ప్రకారం ఏంటంటే, ఇది ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఇండియా. ఇది వీళ్ళ ప్రకారం ఏంటంటే టాప్ 10% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ హోల్డ్ 77% ఆఫ్ ద టోటల్ నేషనల్ వెల్త్. 73% ఆఫ్ ద వెల్త్ జనరేటెడ్ ఇన్ 2017 వెంట్ టు ద రిచెస్ట్ 1%. అంటే ఇక్కడ చూడండి, అంటే ఎంత సంపద జనరేట్ చేయండి, దానిలో ఎంత 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 తక్కువ మంది ఎంత ఎక్కువ ఆదాయం పొందారు. అంటే 73% ఆఫ్ ద వెల్త్ జనరేటెడ్ ఇన్ 2017 వెంట్ టు ద రిచ్. అంటే 1% ఆఫ్ ద రిచెస్ట్ పాపులేషన్ కార్నర్డ్ 73% ఆఫ్ ద వెల్త్ జనరేటెడ్. 2017లో జనరేట్ అయిన వెల్త్లో 73% ఒక 1% రిచెస్ట్ పాపులేషనే వాళ్ళకే పోవడం జరిగింది. సో దానికి భిన్నంగా 67 మిలియన్ అంటే 67 కోట్ల జనాభా హూ కాంప్రైజ్ పూరెస్ట్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ సా ఓన్లీ 1% ఈజ్ ఇంక్రీడ్ ఇన్ దేర్. అంటే 50% యొక్క జనాభా యొక్క సంపద 1% పెరిగింది. అంటే రిచెస్ట్ 1% యొక్క ఆదాయము 73% పెరిగితే 73%, వీళ్ళది ఓన్లీ 1% ఈజ్ ఇంక్రీజ్. అంటే దీన్ని ఏంటంటే ఈ మధ్యలో ఏం చెప్తుందంటే ఇది విధానపరమైన నిర్ణయాలను కూడా తెలియజేస్తుంది. అంటే ప్రభుత్వం ఎటువంటి విధానాలు చేయడం జరిగింది, వాటి యొక్క ప్రభావము ఆ సంపద ఉత్పత్తితో పాటు సంపద పంపిణీని కూడా చేయడం జరుగుతుంది. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ పోతుందంటే ఈ యొక్క రిపోర్ట్ ప్రకారము దేర్ ఆర్ 119 బిలియనీర్స్ ఇన్ ఇండియా. అంటే 119 మంది కుబేరులు ఉండడం జరిగింది. దేర్ నంబర్ హ్యాజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 9 ఇన్ 2000 to 101. వాళ్ళ యొక్క నంబరు అంటే కుబేరుల యొక్క నంబరు 2000 సంవత్సరంలో 9 ఉంటే 2017 వరకు 101 జరిగింది. ప్రస్తుతము 119కి చేరడం జరిగింది. అంటే 2018-2022 మధ్యలో ఇండియా ఈజ్ ఎస్టిమేటెడ్ టు ప్రొడ్యూస్ 17 న్యూ మిలియనర్స్. అంటే 70 మంది కొత్త బిలియనీరు రావడం జరిగింది ఈ 2-3-4 సంవత్సరాల లోపటే జరిగింది. సో ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తుందంటే ఇవన్నీ వీటి ఏంటంటే మీరు విశ్లేషణ చేసేటప్పుడు ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకోవాలి. మీరు గణాంకాలు ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ దాని ద్వారా ఏదైతే మనము ఇన్ఫరెన్సెస్ డ్రా చేస్తాం వాటి బిలియనీర్స్ ఫార్చ్యూన్ ఇంక్రీజ్డ్ బై ఆల్మోస్ట్ 10 times ఓవర్ ఏ డికేడ్ అండ్ దేర్ టోటల్ వెల్త్ ఈజ్ హయ్యర్ దాన్ ద ఎంటైర్ యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఫిజికల్ ఇయర్ 2018-19. అంటే వాళ్ళ సంపద ఎంత అంటే మన భారతదేశం యూనియన్ బడ్జెట్ అంటే భారత ప్రభుత్వం యొక్క బడ్జెట్ కంటే ఎక్కువ, విచ్ వాజ్ ఏది 24,422 బిలియన్ల కంటే ఎక్కువ అనేది మనం ఇక్కడ చెప్తుంది. ఇంకా కొన్ని అంశాలు ఏంటి జస్ట్ చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. మెనీ ఆర్డినరీ ఇండియన్స్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ హెల్త్ కేర్ దే నీడ్. 63 million of them are pushed into poverty because of healthcare cost every year, almost 2 people every second. అంటే దీని ద్వారా ఏంటంటే సగటు మనిషి యొక్క జీవన ప్రమాణ స్థాయిలో ముఖ్యమైనది అంటే హెల్త్ అంటే ఆరోగ్యపరమైన అంశాలు భారంగా మారడం జరుగుతుంది. చాలామంది హెల్త్ సమస్యల వలన పేదరికంలో చిక్కుకొని పోతున్నారు. ఎందుకంటే హెల్త్ కేర్ ట్రీట్మెంట్కు ఏవైతే ఖర్చు ఉంటాయో విపరీతంగా పెరగడం వలన చాలామంది ఈ యొక్క పేదరికంలో కుంగిపోతున్నారు. సో ఇంకా
ఫర్దర్ చెప్తుంటే ఇట్ వుడ్ టేక్ 941 years ఫర్ ఎ మినిమం వేజ్ వర్కర్ ఇన్ రూరల్ ఇండియా టు అర్న్ వాట్ ద టాప్ పేడ్ ఎగ్జిక్యూటివ్ ఎట్ ఏ లీడింగ్ ఇండియన్ గవర్నమెంట్ కంపెనీ ఎర్న్స్ ఇయర్. అంటే సగటు వేతన జీవి ఒకవేళ అతను కనుక టాప్ ఎగ్జిక్యూటివ్ యొక్క వేతనాన్ని పొందాలంటే 941 సంవత్సరము పడుతుంది. అంటే ఈ రేట్ల ఒకవేళ సగటు శ్రామికుడు యొక్క సగటు ఎగ్జిక్యూటివ్ని గిట్ట శాలరీని పొందాలంటే కొన్ని జనరేషన్స్ పడుతుంది. అంటే అంటే ఈ స్టార్ట్లింగ్ చెప్తుందంటే చాలా అసమానతలు ఉన్నట్టు. అంటే వేజు ఇప్పుడు వెదర్ యు ఆర్ వర్కింగ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ వేజు అంటే యు ఆర్ అర్నింగ్ ఇన్కమ్ బేస్డ్ ఆన్ యువర్ లేబర్, అంతే కదా. లేబర్ ఫిజికల్ లేబర్ కానీ మెంటల్ లేబర్ కానీ, బట్ యు ఆర్ డూయింగ్ ఇన్ పర్సన్ అండ్ యు ఆర్ గెటింగ్ ఇన్కమ్. కాబట్టి ఇప్పుడు దానిలో అసమానతలు చెప్తున్నాయి. అంటే వేజెస్ ఇన్ఈక్వాలిటీ ఇన్కమ్, లేబర్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఇది చెప్తుంది అది మనకు. సో అఫ్కోర్స్ ఇది ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. సో యాక్చువల్లీ ఏంటంటే బ్రాడ్గా సొల్యూషన్స్ ఏంటనేది కొంత చెప్పడం జరిగింది. అంటే వీటి గురించి తెలంగాణ ఆర్థిక సంస్థలు చెప్పిన తర్వాత కొంత డీటెయిల్గా చెప్పుకుందాము. రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ రిక్వైర్స్ ట్రాన్స్ఫర్మేటివ్ చేంజ్. గ్రేటర్ ఎఫర్ట్స్ ఆర్ నీడెడ్ టు ఎరాడికేట్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అండ్ హంగర్ అండ్ ఇన్వెస్ట్ మోర్ ఇన్ హెల్త్, ఎడ్యుకేషన్, సోషల్ ప్రొటెక్షన్ అండ్ డీసెంట్ జాబ్స్ ఎస్పెషల్లీ ఫర్ యంగ్ పీపుల్, మైగ్రెంట్స్ అండ్ అదర్ వల్నరబుల్ కమ్యూనిటీస్. అంటే వాళ్ళు ఈ వరల్డ్ బ్యాంక్ రిపోర్టు వాళ్ళంత ప్రకారం ఏంటంటే ఒకవేళ ఆర్థిక అసమానతలు అంతర్జాతీయంగా భారతదేశంలో తగ్గారంటే వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనేది చెప్పడం జరిగింది. ఇక విత్ ఇన్ కంట్రీస్ అంటే బిట్వీన్ కంట్రీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఎంపవర్ అండ్ ప్రమోట్ ఇంక్లూజివ్ అండ్ సోషల్ ఎకనామిక్ గ్రోత్. వీ కెన్ ఎన్ష్యూర్ ఈక్వల్ ఆపర్చునిటీ అండ్ రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్ ఇఫ్ యూ ఎలిమినేట్ డిస్క్రిమినేటరీ లాస్, పాలసీస్ అండ్ ప్రాక్టీసెస్. అంటే కంట్రీస్లో అంటే ఇటువంటి పై చర్యలు తీసుకుంటే మనము ఈ యొక్క అసమానతను తగ్గించడానికి అవకాశం ఉంది. అది అంతర్జాతీయంగా కానీ ఒక దేశంలో కానీ. బట్ ఇక రాష్ట్రాలకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనము తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని మనం చర్చిస్తుంటాము. ఇక మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రము కొత్త రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది. దాదాపు 8 సంవత్సరాలు మనము స్వతంత్ర రాష్ట్రంగా ఎదగడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రము రావడానికి జరిగిన ఏవైతే ఎడ్యుకేషన్స్ అవన్నీ ఉన్నాయో వాటిల్లో 3 ముఖ్యమైన అంశాల ఆధారంగా వాటిని నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. సో నీళ్ళ గురించి మనం వేరే సందర్భంగా చెప్పుకుంటాము, నిధుల గురించి కూడా మనం వేరే సందర్భంగా చెప్పుకుంటాము. బట్ నియామకాలు అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీసు. ఎందుకంటే ఇప్పుడు ఏమనుకున్నామంటే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అది దానిలో మనకు వివక్ష కావడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ మనకు వచ్చే అవకాశాలను ఆంధ్ర ప్రాంత వాళ్ళు కొల్లగొట్టినట్టు కొన్ని గణాంకాలు చెప్పాయి. దిశలో జరిగింది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఎంప్లాయ్మెంటు అనేది ఒక ముఖ్యమైన అంశము. ఎందుకంటే అది ఆదాయంతో కూడుకొని ఉన్నది. ఎందుకంటే తలసరి ఆదాయము వృద్ధి రేటు నిర్ణయించడంలో, తలసరి ఆదాయాన్ని నిర్ణయించడంలో మరియు ఆర్థిక అసమానతను నిర్ణయించడంలో కూడా ఈ యొక్క ఉద్యోగిత అనేది, ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. సో ఇక్కడ తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఎలా ఉన్నదనేది చెప్పుకుంటే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, మనం ఇంతవరకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో భాగంగా చర్చలో భాగంగా ఏంటంటే మనకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చాలా పుంజుకున్నది, వృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉన్నది. మిగతా చాలా రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం చాలా ముందున్నట్టు చెప్పడం జరిగింది. అలాగే తలసరి ఆదాయంలో పెరుగుదలతో పాటు ఆల్మోస్ట్ గత 8 సంవత్సరాల్లో తలసరి ఆదాయం రెట్టింపు అయినట్టు కూడా మనకు గణాంకాలు చెప్పడం జరిగింది. చూసాం మనం. ఇట్ స్టాండ్స్ యాజ్ ఎ రిచ్ అండ్ వెరీ అన్ఈక్వల్ కంట్రీ విత్ అన్ అఫ్లుయెంట్ ఎలైట్. అంటే
తెలంగాణ రాష్ట్రంలో ఇది రిచే, అంటే రిచ్ ఎందుకన్నామంటే తలసరి ఆదాయాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటే రిచ్ స్టేట్గానే మనము పరిగణించవచ్చు. ఎందుకంటే దాదాపు తలసరి ఆదాయము 2,50,000 దాటింది. అంటే మన సగటు భారతదేశంలో సగటు తలసరి ఆదాయం కంటే చాలా ఎక్కువగా ఉన్నది. ఓకే, సో దానిలో భాగంగానే అఫ్లుయెంట్ ఎలైట్, అంటే మన భారతదేశంలో ఏ విధంగా అయితే 450 మంది అఫ్లుయెంటు అక్కడ ఉన్నారని అనుకున్న బిలియనీర్సు, మన దగ్గర కూడా ఈ మధ్యలోనే ఈ యొక్క కుబేరులు ఉన్నట్టు మనకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో వెరీ ఈక్వల్ ఉన్నారు. అంటే ఈ మధ్యలో గణాంకాలు ఏం చెప్తున్నాయంటే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కుబేరుల సంఖ్య, అంటే బిలియనీర్సు 450 మంది బిలియనీర్స్ ఉన్నట్టు గణాంకాలు చెప్పడం జరుగుతుంది. దీనిలో ఎక్కువ మందే హైదరాబాదు ప్రాంతంలో ఉన్నట్టు మనకు ఈ మధ్య కొన్ని గణాంకాలు చెప్పడం జరిగినాయి. సో దీన్ని బట్టి ఏంటంటే, సో తెలంగాణ బాగా పుంజుకున్నది, తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. భారతదేశంలో మన యొక్క ర్యాంకు చాలా టాప్ 1, 2, 3 ఫస్ట్ టాప్ 3 స్టేట్లలో ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది. ఇంకా వేరే గణాంకాలు చూసుకుంటే కూడా సో చాలామంది బిలియనర్స్ కూడా తెలంగాణలో ఎమర్జీ కావడం జరిగింది. దానిలో హైదరాబాద్లో కూడా జరిగింది. ఓకే, సో ఇవన్నీ సో చాలామంది అంటే ఇప్పుడు తలసరి ఆదాయం గ్రోత్లో కూడా బాగుంది. సో గ్రోత్ రేటు థర్డ్ గ్రోత్లో. సో ఇవన్నీ ఒక అంశము, అంటే దే ఆర్ ఆల్ సైడ్ను పాజిటివ్ సైడ్ చేస్తున్నాయి. బట్ ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే, ఏదైతే అభివృద్ధి జరిగిందో, ఏదైతే తలసరి ఆదాయంలో గణనీయమైన పెరుగుదల జరిగిందో, తర్వాత తలసరి ఆదాయంలో పెరగడము, తర్వాత అభివృద్ధిలో మన గ్రోత్ రేట్ ఏదైతే ఉందో 2 అంకెల గ్రోత్ రేటును సర్పాచాయి ఆల్మోస్ట్ అన్ని స్టేట్ల కంటే ఎక్కువ గ్రోత్ రేటు కొన్ని సంవత్సరాల్లో పొందిందో, బట్ అది ఎంతవరకు సస్టైనబుల్గా ఉంది. సో సస్టైనబుల్గా ఉందంటే అది అలాగే కొనసాగే అవకాశాలు ఉన్నదా, తర్వాత కొనసాగే అవకాశాలు ఉంటే దీంట్లో అన్ని వర్గాలు పాలు పంచుకున్నాయో, అంటే ఈజ్ ఇట్ ఇంక్లూజివ్, వెదర్ ద గ్రోత్ ఈజ్ ఇంక్లూజివ్. రెండవ ఏంటంటే వెదర్ ద ఆల్ సెక్షన్స్ హ్యావ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ఇట్, అంటే ఈ ఆదాయం ఏదైతే పెరిగిన ఆదాయమో అనుకున్నదో ఇది అన్ని వర్గాలకు సమకూరిందా, ఇది కొందరికే బెనిఫిట్ ఉందా అనేది ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, దానిలో భాగంగా చూస్తే మనకి ఏంటంటే బ్రీఫ్గా చూసుకోవాలంటే చాలా విషయాలు. అంటే ఇక్కడ దురదృష్టవశాత్తు ఏంటంటే మనకు ఏవైతే భారతదేశంలో కానీ అంతర్జాతీయంగా మనకి ఏదైతే గణాంకాలు వచ్చాయో అటువంటి గణాంకాలు మనకి ఇక్కడ ప్రత్యక్షంగా లేవు. సో కాబట్టి ఏంటంటే మనం పరోక్షంగా ఈ యొక్క ఆర్థిక అసమానతలు తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉన్నాయనేది మనము తెలుసుకుందాము. సో చాలా వరకు వీటిని పరిశీలిస్తే ఆర్థిక అసమానత ఏ లెవెల్లో ఉన్నాయనేది కొంత మనం పసిగట్టవచ్చు. ఖచ్చితంగా అంచనా వేయడం, బట్ పసిగట్టడానికి అవకాశాలు ఉన్నట్టు మనం ఇక్కడ తెలుసుకుందాము. ఒక్కటి ఏంటంటే మనకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా పరిపాలన దృష్ట్యా దాన్ని దృష్టిలో పెట్టుకొని 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించడం జరిగింది. సో ఈ విభజించిన జిల్లాలలో తలసరి ఆదాయం, ఎందుకంటే తలసరి ఆదాయం ప్రామాణికంగా మనం తీసుకున్నప్పుడు ఈ తలసరి ఆదాయంలో ఎంత ఉన్నది. సో ఎందుకంటే సగటున ఏంటంటే తలసరి ఆదాయము ఒకవేళ సమానంగా ఉంటే ఆర్థిక అసమానత తక్కువ ఉన్నట్టు, తర్వాత కొంత ఎక్కువ ఉందనుకోండి డిఫరెన్సు. సో ఈ డిస్ట్రిక్ట్ వైజ్ మనం చూసుకుంటే మనకు తలసరి ఆదాయము అంటే 2020-21 సంవత్సరము ప్రస్తుత ధరలలో మనం గణాంకాలు చెప్తే, అంటే వీటిలో గణనీయమైన మార్పులేని రాకపోవచ్చు, బట్ అంటే
ఓవర్నైట్లో మనకు ఈ గణాంకాల్లో కొంత మార్పు రావచ్చు కానీ బట్ వాటి యొక్క రిలేటివ్ పొజిషన్లో మాత్రం పెద్ద మార్పు రాకపోవచ్చు. సో కాబట్టి అది పోయిన సంవత్సరమా, ఈ సంవత్సరమా, వచ్చే సంవత్సరమా అని కూడా మనకి గణాంకాలను ఫిగర్స్ అంటే ఖచ్చితంగా ఫిగర్స్ బదులంటే వాటి యొక్క టెండెన్సీ ఎలా ఉన్నదని మరియు గమనించాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మీరు చూడండి, తలసరి ఆదాయము మనం దాని ప్రకారమే డిస్ట్రిక్ట్ను ర్యాంక్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ వికారాబాదు లాస్ట్ డిస్ట్రిక్ట్గా, రంగారెడ్డి ఫస్ట్ డిస్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. సో ఫస్ట్ డిస్ట్రిక్ట్ యొక్క తలసరి ఆదాయము 6,58,757 రూపాయలు ఉంటే వికారాబాద్ యొక్క తలసరి ఆదాయము 1,32,479. సో మీరు ఇక్కడ చూడండి, దానికి మళ్ళీ ఈ డిస్ట్రిక్ట్లో కూడా అసమానతలు ఎక్కువ ఉండొచ్చు. అంటే ఇది బిట్వీన్ డిస్ట్రిక్ట్ చూస్తాను, అంటే ఈ యొక్క జిల్లాల మధ్య వ్యత్యాసం ఎలా ఉన్నదనేది ఇప్పుడు మనం చెప్తాము. అంటే ఒక జిల్లాలో వ్యత్యాసం ఎలా ఉన్నది మళ్ళీ అంటే అది చెప్పాలంటే ఇంకొంచెం గణాంకాలు కావాలి. దాని గురించి మనకు ఆ గణాంకాలు నిర్దిష్టంగా లేవు కాబట్టి మనము వేరే మనము పరోక్షంగా మనం చెప్పుకుంటాము. సో ఇక్కడ చూడండి, టాప్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏవైతే రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్ మూడు జిల్లాలే గమనిస్తే దాదాపు 2 లక్షల కంటే తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నాయి. ఇవే నల్గొండ, సంగారెడ్డి, జయశంకర్, సిద్దిపేట ఇవి ఉన్నాయి. అంటే ముఖ్యంగా వీటిని అంటే ఈ 3 డిస్ట్రిక్ట్ చూడండి, రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్, ఈ 3 కూడా మన క్యాపిటల్ సిటీ మరి క్యాపిటల్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలలోనే తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నది. ఓకే, మనం వేరే అప్పుడు కూడా వీటి గురించి చెప్పుకున్నట్టు అనుకుంటా. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ యొక్క తలసరి ఆదాయం అనేది కాన్సన్ట్రేటెడ్ మోర్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే, దిస్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దిస్. ఓకే, ఆన్ ద అదర్ హ్యాండ్ మన లోయెస్ట్ డిస్ట్రిక్ట్ చూడండి, ఏది వికారాబాదు, వరంగల్ అర్బన్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంగ, ఇవి అంటే ఎక్కువ ఇవి 3-4 అయితే ఈ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కలే ఉన్నాయి. మహబూబ్నగర్ ప్రాపర్ తప్పితే మిగతా అన్నీ కూడా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో భాగంగానే తక్కువ ఉంది. అంటే ఇది చాలా వ్యత్యాసము జనరేటు. ఓకే, సో ఇది మనం చూసుకుంటుందంటే ఇక్కడ చూడండి మీరు అంటే దాన్ని యొక్క ఎందుకు ఉందని చేయాలంటే మళ్ళీ దాంట్లో మనం చాలా విషయాలు పోవాల్సింది. అక్కడ ఏ రంగాలలో ఆదాయము జనరేట్ అవుతుంది. సో మనకు తెలుసు రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్లో వ్యవసాయేతర రంగాలలో ఎక్కువ ఆదాయం వస్తుంది. హైదరాబాద్లో చూడండి మనకు ఆల్ ఇండస్ట్రీసు, ఐటీ కంపెనీసు ఇటు పక్కన ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఆదాయము ఈ మార్గాల సంక్రమిస్తున్నాయి కాబట్టి తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నది. సో కాబట్టి ఈ 3 రాష్ట్రాలను మనం మినహాయిస్తే, 3 జిల్లాలను మనం మినహాయిస్తే సో మనకు ఆదాయం యొక్క వాటా ఎంత ఉంటున్నది బహుశా ఈ 3 యొక్క వాటా తీసుకుంటే మిగతా జిల్లాల వాటాకు సమానంగా ఉండొచ్చు. ఇక్కడ అది కొంత మనం చూసుకుంటే సో అంత ఎక్కువ కాన్సన్ట్రేషను ఉన్నట్టు మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే దేర్ ఆర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ డిస్పారిటీస్ ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏవైతే దూరపు నారాయణపేట, జోగులాంగ్ కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, కొన్ని అటవీ ప్రాంతం ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జయశంకర్, తర్వాత ఆదిలాబాదు కొన్నిట్లలో వాటి యొక్క ఆదాయం కూడా తక్కువ ఉన్నది. సో దీన్ని బట్టి ఏంటంటే మనం జిల్లాల వారీగా తలసరి ఆదాయంలో భేదాలు గణనీయంగా ఉన్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకే, సో
సో అసమానతలు అనేది ఈ విధంగా మనం చూసుకోవచ్చు. బట్ ఇంకా వితిన్ డిస్ట్రిక్ట్ మాట్లాడుకుంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. వితిన్ డిస్ట్రిక్ట్ బేసికల్గా కొంత ఒక్కొక్క ఏంటంటే ఏవైతే తలసరి ఆదాయం తక్కువ ఉన్న డిస్ట్రిక్ట్లలో అసమానతలు తక్కువ ఉండదు వితిన్ ఏ డిస్ట్రిక్టు. ఏది హైదరాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉన్న భేదాల కంటే అసమానతల కంటే ఈ జిల్లాల్లో అసమానత తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ డిస్ట్రిక్ట్లలో మనకు అన్ని వర్గాలు ఉంటాయి. అంటే అన్ని వర్గాలు అంటే డైలీ రోజు రోజు కష్టపడి సంపాదించే కూలీనాలతో పాటు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సో కాబట్టి సగటు జీవి ఎవరైతే డైలీ లేబరో లేకపోతే డైలీ కష్టపడి సంపాదించుకునే శ్రమజీవి యొక్క ఆదాయంతో పోల్చుకుంటే ఒక పారిశ్రామిక యొక్క చూసుకుంటే ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు వికారాబాద్లో అంత ఉండకపోవచ్చు. మన ఇక్కడ అంటే మనము వీటిని విశ్లేషించేటప్పుడు ఏంటంటే ఇవన్నీ ముఖ్యము. సో ఆ విధంగా అంటే వికారాబాద్ ఈజ్ రిలేటివ్లీ ఏది లెస్ అన్ఈక్వల్ డిస్ట్రిక్ట్ వెన్ కంపేర్ టు హైదరాబాద్ రంగారెడ్డి. సో మనం అట్లా చేసినప్పుడు మరి వెదర్ రంగారెడ్డి ఈజ్ బెటర్ దాన్ వికారాబాద్ ఆర్ నాట్ అంటే మనం అంటే ఒకవేళ చర్చించుకున్నప్పుడు ఇవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సి అందరికీ అంటే ఆదాయ అసమానతలు వికారాబాద్లో తక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రంగారెడ్డి హైదరాబాద్లో అసమానతలు ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవి ఉన్నాయి కూడా. అంటే మనం ఖచ్చితంగా మనం ఇక్కడ గణాంకాలు చెప్పలేము, ఇవ్వడం లేదు కాబట్టి మనం చెప్పడం లేదు. కానీ బట్ ఉండే ఆస్కారాలు అయితే ఈ విధంగా మనము గమనించవచ్చు. చూసావు ఇక్కడ చెప్పిన హైయెస్ట్ అండ్ లోయెస్ట్ చూశారు కదా. వీటి 5 రెట్లు అంటే రిచెస్ట్ డిస్ట్రిక్ట్ యొక్క ఆదాయము తలసరి ఆదాయము పూరెస్ట్ డిస్ట్రిక్ట్ కంటే 5 రెట్లు ఎక్కువగా ఉన్నది. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఇవి మన గణాంకాలు చెప్పలేం కానీ బట్ ఏదైతే మనము ఆదాయం వస్తుందో కొంత ఇన్ఈక్వాలిటీకి కాంట్రిబ్యూషన్ చేస్తుందో అవి ఏంటంటే మనకు ఈ అర్బన్ సెంటర్డ్ మనం చెప్పాం కదా. ఈ ఏవైతే డిస్ట్రిక్టు రంగారెడ్డి హైదరాబాద్ ఇవన్నీ ఉన్నాయో ఈ మూడింటిని కూడా మనము అర్బన్ డిస్ట్రిక్ట్ అని పరిగణించవచ్చు. ఆల్మోస్ట్ మేజర్ పార్ట్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ అయితే 100% అర్బను, రంగారెడ్డి మేడ్చల్ ఆల్సో మెజారిటీ అర్బన్ కాన్సన్ట్రేషన్ ఉన్నది. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క డెవలప్మెంట్ అనేది ఈ యొక్క అర్బన్ సెంట్రిక్. ఓకే. సో అర్బన్ సెంట్రిక్ డెవలప్మెంటు. సో అర్బన్ సెంట్రిక్ డెవలప్మెంట్ అఫ్ కోర్స్ మనం చర్చించవచ్చు వెదర్ అర్బన్ సెంట్రిక్ డెవలప్మెంట్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ వై ఇట్ ఈస్ గుడ్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ వై ఇట్ ఈస్ నాట్ గుడ్. వన్ కెన్ నాట్ గుడ్ అంటే సెంటర్ పెరిఫెరీ సిద్ధాంతాలు కూడా ఇక్కడ వస్తాయి. అంటే ఒక పార్ట్ డెవలప్ అయితే నైబర్హుడ్ కూడా అక్కడికే అట్రాక్ట్ అవుతుంది. సో కాబట్టి మన ఎక్కువ చుట్టుపక్కల ఫర్ ఎగ్జాంపుల్ మిగతా డిస్ట్రిక్ట్ల నుంచి కూడా ఎక్కువ ఈ డిస్ట్రిక్ట్లకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మైగ్రేషన్ ఈజ్ ఆల్సో యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ మైగ్రేషన్ ఫ్రమ్ పూరర్ డిస్ట్రిక్ట్ టు దీస్ డిస్ట్రిక్ట్. ఎందుకంటే దే అట్రాక్ట్ బికాస్ దే హ్యావ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండొచ్చు, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉండొచ్చు, హెల్త్ ఫెసిలిటీస్ ఉండొచ్చు, మిగతా ఏదైతే మనము లైవ్లీహుడ్ కండిషన్స్కు కొంత ఫేవరబుల్గా ఉండొచ్చు. ఎందుకంటే ఉద్యోగం అంటే ఏదో ఒకటి ఉపాధి పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్లో ఉపాధి అవకాశాలు లేనప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ పట్టణాల బాట పడతారు. ఈ పట్టణాలు అనేది ఈ డిస్ట్రిక్ట్లోకి రావడానికి అవసరం ఉంది. సో కాబట్టి వన్ కెన్ ఎక్స్పెక్ట్ దట్ మోర్ మైగ్రేషన్ ఫ్రమ్ దీస్ డిస్ట్రిక్ట్ టు దీస్ డిస్ట్రిక్ట్ బికాస్ ఆఫ్ దిస్. అది ఇంకా ఫర్దర్ యాడ్ చేస్తుంది ఇన్ఈక్వాలిటీస్ని యాడ్ చేయడానికి. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళ యొక్క ఆదాయము తక్కువ ఉండే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఇంకొంత అసమానతలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దట్ వే ఈ యొక్క అభివృద్ధి ఏదైతే అసమానతలకు కారణం ఏంటంటే ఇట్ ఈజ్ అర్బన్ సెంట్రిక్ మనకు తెలుసు. అర్బన్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు అసమానతలు కూడా ఉంటాయి. అంటే అసమానతలు కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక్కడ సగటు
వేతనంలో గణనీయమైన భేదం ఉంటుంది. సో ఇది వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్. ఇది రెండవది ఏంటంటే ఈ యొక్క అసమానతలు కూడా ఉండడానికి కారణం ఏంటి ఈ మధ్యలో ఏంటంటే ఈ పెరుగుదల అనేది ఇజ్ ఇట్ రియల్లీ ట్రూ, లేకపోతే ఇది సస్టైన్ అవుతుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంది. ఓసారి ఏంటంటే ఎక్కడ కొంచెము భేదం వచ్చినా ఈ యొక్క ఆదాయంలో గణనీయమైన తగ్గుదల వస్తుంది, అది బస్ట్ అవుతాయి. అవి వాటిని ఏమంటే అప్పుడప్పుడు మనము ఈ అంతర్జాతీయంగా ఈ మధ్యలో మనం చూసాము, ఇది డిప్రెషన్ అంటే కొంత అంతర్జాతీయంగా బబుల్స్ బస్ట్ అవుతుంది అనుకోండి, అన్నీ తగ్గుతాయి, అన్నీ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఒకవేళ ఏ ఆధారంగానైతే ఈ అభివృద్ధి జరుగుతుందో ఆ ఆధారం కనుక గట్టిగా నిలదొక్కుకోకపోతే కొంచెము ఇబ్బందులు ఆ రంగంలో వచ్చినా దాని యొక్క ప్రభావం మొత్తము ఆదాయంపై, అభివృద్ధిపై, వృద్ధి రేటుపై, తర్వాత అసమానతపై ప్రభావం కలిగిస్తుంది. ఆ అవకాశాలు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్స్ అర్బన్ సెంట్రిక్, అంటే దట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ గ్రోత్ ఆర్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ జాగ్రఫికల్లీ ఈక్వల్లీ. సో అంటే అన్ని డిస్ట్రిక్ట్లకు ఈ బెనిఫిట్స్ చేరలేదు. ద బెనిఫిట్స్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఈ అర్బన్ ఓరియంటెడ్ సెక్షన్లోనే బెనిఫిట్ అయినట్టు మనకు ఇక్కడ చెప్పచ్చు. ఇట్స్ అర్బన్ సెంటర్. ఇక విత్ ఇన్ అర్బన్ సెంటర్ అనుకున్నప్పుడు అంటే అర్బన్ సెంటర్లో ఎందుకు జరుగుతుంది, అది స్థిరత్వం లేదనంటే స్థిరత్వానికి కొన్ని అడ్డంకులు ఉన్నట్టయితే మనకు చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఈ మధ్యలో ఏదైతే గత 8 సంవత్సరాలలో ఏదైతే పెరుగుదల మనకు కనిపిస్తుందో దాంట్లో ఏంటంటే గణనీయమైన పెరుగుదల వచ్చిన అంశం ఏదైతుందో, ఎంత రంగం ఉందో రియల్ ఎస్టేట్ రంగం. ఇప్పుడు చూడండి, పదే మనము అందరూ చెప్పుకునేది ఈవెన్ రాజకీయ నాయకులు, కొంత ప్రభుత్వంలోని అధికారులు, తర్వాత సామాన్య పౌరుడు కూడా చెప్పుకునేదంటే ఈ యొక్క రియల్ ఎస్టేట్ అనేది పెద్ద మొత్తంలో పెరిగి ఈ యొక్క వాటి యొక్క విలువ గణనీయంగా పెరిగిందా పెంచారా, సో అది చర్చనించిన అవసరం, బట్ పెరిగిన మాట వాస్తవం. సో 2014 నుంచి 2022 సంవత్సరంలో విలువ అది హైదరాబాద్లోనే కానీ లేకపోతే రిమోట్ ప్రాంతంలో కూడా కానీ ఎక్కడ చూసినా భూమిలో గజాలలో కొలిచే హైదరాబాద్ చుట్టుపక్కలన లేకపోతే ఎకరాలలో కొలిచే దాంట్లో బట్ ఈ యొక్క భూమి యొక్క విలువ బాగా పెరిగింది. బట్ దీని ఆధారంగానే ఈ యొక్క వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. అంటే మనం ఒకవేళ సర్వీస్ సెక్టార్లో భాగంగా రియల్ ఎస్టేట్ అండ్ వాటికి చూసుకుంటే సోర్సెస్ ఆఫ్ దేనిది అంటే దీనిలో ఒక్కసారి మనం గణాంకాలు చూసుకున్నప్పుడు కొంత రియల్ ఎస్టేట్ రియల్లీ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ ఒకటి ఉంది. సో ఈ రెండిటి ఆధారంగా చూసుకుంటే భూమి ఆధారంగానే ఈ యొక్క ఇది పెరగడం జరిగింది. సో భూముల విలువ గణనీయంగా పెరగడం జరిగింది. జస్ట్ గ్రౌండ్ లెవెల్లో ఏమీ మార్పు లేకుండా భూమి అనేది స్థిరత్వంగా ఉంది, బట్ భూమి విలువలోనూ మార్పు జరిగింది. సో కాబట్టి భూమి పరిణామంలో మార్పు లేనప్పుడు భూమి విలువలో మారినట్టు దిస్ మోర్ ఆఫ్ ఏ వాల్యూ యాడెడ్. సో వాల్యూ యాడెడ్ బేస్ మీద డెవలప్మెంట్ జరిగితే కెన్ వీ రియల్లీ సే ఇట్ ఈస్ ఏ రియల్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్. సో వీటి గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా ఈ యొక్క ఆర్థిక అసమానతలతో భాగంగా మిగతా వాటిని కూడా మనము నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. సో త్వరలోనే ఇంకొంత, ఎందుకంటే వీటితో పాటు మనము ఆర్థిక అంశాలతో పాటు విద్య, ఆరోగ్యము, మిగతా వాటిల్లో కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. అది నెక్స్ట్ లెసన్లో మనము వాటి గురించి చెప్పుకుందాము కంటిన్యూషన్గా. సో థ్యాంక్ యూ.